నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ప్రతి ఒక్కరు కూడా పెన్షన్లు తీసుకుంటున్నారు. వాళ్ళు వికలాంగులైనా సరే, ఎయిడ్స్ బాధితులైనా సరే, ఎవరైనా సరే ప్రతి ఒక్కరు పెన్షన్ ఇప్పుడు తీసుకునే వాళ్లకు నారా చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి శుభవార్త తీసుకొచ్చారు. ఎందుకంటే 2026 కొత్త సంవత్సరం వస్తుంది. కొత్త సంవత్సరంలో జనవరి 1 రోజే చాలా మంది ఆ వేడుకల్లో, ఆ సెలబ్రేషన్లో మునిగిపోతారు. కాబట్టి సో ఆ సెలబ్రేషన్ని ఇంకాస్త మనం వాళ్ళ ఎంజాయ్మెంట్ని ఇంకాస్త కొంచెం ఎంజాయ్గా ఒక పండుగ వాతావరణం చేయాలని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది పెన్షన్లు తీసుకున్న వారందరి కోసం. అదేంటి అంటే వీళ్లకు జనవరి 31వ తేదీ డిసెంబర్ 31వ తేదీ వీళ్లకు పెన్షన్లు పంపిణీ చేయాలి. ఓకేనా? అంటే మనకు కొత్త సంవత్సరం ఒక రోజు ముందే వీళ్లకు పెన్షన్లు అనేది పంపిణీ చేయాలి. అది 15,000 అయినా సరే, 6,000 అయినా సరే, 4,000 అయినా సరే, ఎవరైనా సరే వీళ్లకు ఒక రోజు ముందే వీళ్లకు పెన్షన్లు పంచేయాలని చెప్పేసి ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఎందుకు అంటే మనకు జనవరి 1వ తేదీ అందరు సెలబ్రేషన్లో మునిగిపోతారు. సో ఎందుకంటే కొత్త సంవత్సరం కాబట్టి ప్రతి ఒక్కరు పండగ వాతావరణం ఉంటుంది. ఆ పండగ వాతావరణంలో ఈ పెన్షన్లు తీసుకోవడం మర్చిపోతారేమో అనే ఒక ముఖ్య ఉద్దేశంతోనే వీళ్ళ పండగ వాతావరణాన్ని ఇంకాస్త పండుగగా చేద్దామని చెప్పేసి కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందుకే మనకు డిసెంబర్ 31వ తేదీన మీ ఇంటికే వచ్చి గ్రామ వార్డు సచివాలయం సిబ్బంది మీ ఇంటికి వచ్చి పెన్షన్లు అనేది పంపిణీ చేస్తారు. ఒకవేళ డిసెంబర్ 31వ తేదీ కనుక మీకు పెన్షన్లు అందకపోతే, ఏదైనా సరే టెక్నికల్ ఇష్యూ వల్ల మీకు అందజేయకపోతే ఆ మరుసటి రోజే మీకు పెన్షన్లు అనేది మీ ఇంటికి వచ్చి మీకు వాళ్ళు అనేది ఇస్తారన్నమాట. సో తప్పకుండా ఎవరైతే ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కరు కూడా ఏ కేటగిరీలో మీరు పెన్షన్లు తీసుకుంటూ ఉన్నా వారందరూ కూడా డిసెంబర్ 31వ తేదీన రెడీగా ఉండండి. మీ ఇంటికే సచివాలయం సిబ్బంది వచ్చి మీకు పెన్షన్లు అనేది ఇస్తున్నారు. మీ పండగ వాతావరణాన్ని ఇంకాస్త పెద్దగా పండగ చేయడానికి కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ఈ ఒక్క అడుగు అనేది ముందుకు వేయడం అనేది జరిగింది. వీటితో పాటు ఇంకొక శుభవార్త ఏంటో తెలుసా మీకు? జనవరి 26 అంటే కొత్త సంవత్సరం వచ్చే సంవత్సరం కొత్త సంవత్సరంలో మీకు పెన్షన్లు కొత్తగా అప్లికేషన్స్ పెట్టుకునే వారికి కూడా కొత్త పెన్షన్లు మీరు అప్లికేషన్ చేసుకునే అవకాశం ప్రభుత్వం కల్పించబోతుంది. 4,000, 6,000, 15,000 రూపాయలు. 15,000 రూపాయలు ఎవరికి వస్తాయి? మంచానికి పరిమితమైన వాళ్ళందరూ కూడా. ఓకేనా? సో వీళ్ళు కూడా అంటే కొత్త పెన్షన్లు మీరు అప్లికేషన్స్ పెట్టుకోవాలనుకుంటే మీకు జనవరిలో కూడా ఈ 2026 జనవరిలో మీకు కొత్త పెన్షన్ అప్లికేషన్స్ పెట్టుకోవడానికి అవకాశం కల్పిస్తున్నారు. దాదాపుగా 1,80,000 మందికి కూడా ఈ అవకాశం అనేది కల్పిస్తున్నారు. మీరు ఎవరైనా సరే మీరు ఇప్పటిదాకా పెన్షన్ తీసుకోవట్లేదు, మేము ఫిజికల్లీ హ్యాండిక్యాప్టెడ్ నిజంగా ఉన్నాము, మాకు సదరన్ సర్టిఫికెట్లో దాదాపుగా 80% వచ్చేసింది, లేదా మేము చాలా చేనేత కార్మికులం ఉన్నాము, గీతా కార్మికులం ఉన్నాము, బీడీ కార్మికులం ఉన్నాము, లేదా మేము ఏదో నార్మల్గా మాకు పెన్షన్ వృద్ధులం ఉన్నామని చెప్పేసి కూడా మేము పెన్షన్ ఇప్పటిదాకా తీసుకోలేదు, ఎప్పుడు మేము అప్లై చేసుకోవాలనుకుంటున్నాము, ఎప్పుడు అప్లికేషన్ చేసుకోవాలని చెప్పేసి చాలామంది ఎదురు చూస్తున్నారు. వారందరూ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మంచి శుభవార్త తీసుకొచ్చింది. జనవరిలో మీరు ఈ అప్లికేషన్ చేసుకునే అవకాశం అనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కల్పిస్తుంది. ఆ డేట్ అనేది త్వరలోనే మీకు అనౌన్స్ అనేది చేయబోతున్నారు. సో 2026లో మీకు 4 పథకాలు కూడా వస్తున్నాయి. ఆ 4 పథకాలకు సంబంధించి ఒక వీడియో కూడా నేను ఫుల్ క్లారిటీగా చేయడం జరిగింది. ఆ వీడియోని మీరు చూస్తే ఆ 4 పథకాలు ఏంటి, ఆ 4 పథకాలు ఎవరెవరికి వస్తున్నాయి అనేది కూడా మీకు క్లారిటీగా క్లియర్గా అర్థమవుతుంది. సో ఈ వీడియోని ఇప్పటిదాకా చూసినందుకు, చివరిదాకా చూసినందుకు అందరికీ థ్యాంక్ యూ సో మచ్. తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. నా ఛానల్ కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకుంటే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ మీకోసం వస్తూనే ఉంటాయి. అందరికీ నమస్కారం.